హలో ఆల్ వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. నిన్న మార్నింగ్ బ్రహ్మరాంబ థియేటర్ లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూశాను. బాగా సెలబ్రేషన్స్ చేశారు, ఫ్యాన్స్ అందరి మధ్యలో కూర్చొని చూశాను. వాళ్ళు ఈ క్లైమాక్స్ అని దేన్నైతే లేపుతున్నారో ఆ క్లైమాక్స్ బాగుందా బాగాలేదా, వర్కౌట్ అయిందా? అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేయడం జరిగింది. ప్రతిసారి నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని, అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి సార్, ఎగరేయండి అన్న బాగుంటుంది. ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నాను. సో ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్ ఈసారి కూడా పాస్ అయ్యిందా లేదా తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి, మిగతా వీడియోస్ కూడా చూడండి. అవి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయిపోయాక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. స్టోరీ విషయానికి వస్తే విజయశాంతి గారు ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్. తన కొడుకు అర్జున్ కి తనంటే చాలా ప్రాణం. బట్ కొన్ని అనుకోని కారణాల వల్ల అర్జున్ ఒక క్రిమినల్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత ఆ క్రిమినల్ యాక్టివిటీస్ అన్నిటిని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అర్జున్ ఎందుకు క్రిమినల్ అయ్యాడు అండ్ వీళ్ళిద్దరి స్టోరీలోకి ఇద్దరు కొడుకుల్ని ప్రాణంగా చూసుకునే పఠాన్ అనే విలన్ ఎలా ఎంట్రీ ఇచ్చాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు నాకేం నచ్చాయో మాట్లాడుకుంటే, వాళ్ళు ద క్లైమాక్స్ అని హైప్ చేశారు కదా, ఆ క్లైమాక్స్ కొద్దిగా ఎక్సైట్ చేసింది. ఇట్స్ గుడ్. అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో ఒక హీరో చేయని పని ఈ సినిమాలో హీరో చేస్తాడు, అదే క్లైమాక్స్. బట్ క్లైమాక్స్ కోసమే సినిమాకి వెళ్ళాలా అంటే లేదు, సినిమాలో క్లైమాక్స్ తప్ప ఇంకేం లేదు. మేబీ ఈ మూవీ టీమ్ అంతా క్లైమాక్స్ మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారనుకుంటా. క్లైమాక్స్ బాగా వర్కౌట్ అవుద్ది, సినిమా హిట్ అయిపోయింది అని చెప్పి ఏ ఈవెంట్లోకి వెళ్ళినా క్లైమాక్స్. అంతెందుకు నిన్న జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో కూడా కళ్యాణ్ రామ్ గారు క్లైమాక్స్. అండ్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ జరిగిన సక్సెస్ మీట్ లో కూడా క్లైమాక్స్. మా అబ్బాయి పొద్దునే సోషల్ చెప్పాడు, నాన్న ఐ హావ్ నాట్ సీన్ సచ్ అ సీన్ ఆన్ అన్ ఇండియన్ స్క్రీన్ టుడే టిల్ డేట్. అలాగే ఒక సీక్వెన్స్ చూడలేదు. కొంచెంసేపు నాకే ఇది నిజమా, ఇంతకు జరిగిపోయిందా, ఏం జరిగింది నచ్చిన షాక్లో ఉండిపోయాను, నచ్చిన షాక్ గురైపోయాను. బట్ ఓకే, ఇట్స్ గుడ్. అండ్ అది ఒప్పుకున్న కళ్యాణ్ రామ్ గారిని అయితే అప్రిషియేట్ చేయాలి. అండ్ అజనీష్ లోకనాథ్ గారు హీరోయిక్ ఎలిమెంట్స్ కి ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. అదొక్కటే బిట్ బాగుంది. అంటే మనకి ట్రైలర్ లో వచ్చింది కదా, అర్జున్ అని మిగతా బిట్స్ అన్ని చాలా బిలో పార్ ఉన్నాయి. అండ్ అజనీష్ లోక్నాథ్ గారైనా కొట్టింది ఆ బిట్స్ అనిపించింది. హీరో ఎంట్రీకి పెప్పరా అంటాడు, హీరో ఫైట్ కి పెప్పరా అంటాడు, అండ్ ఇంటర్వెల్ లో కూడా పెప్పరా అంటాడు. ఆ సినిమా చూస్తున్న నాకైతే అనిపించింది. అండ్ ఇవి కాకుండా యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి అంతే. వీటికి మించి సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ పెద్దగా ఏం లేవు. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. పృథ్వీ గారు బాగా చేశారు అండ్ కళ్యాణ్ రామ్ గారు కూడా బాగానే చేశారు. అండ్ విజయశాంతి గారు కాకుండా ఈ రోల్ వేరే వాళ్ళు చేసేవాళ్ళు కాదేమో. ఒకవేళ విజయశాంతి గారు ఒప్పుకోకపోతే ఈ సినిమా ముందుకెళ్లేది కాదేమో అనిపించింది. ఆ యాక్షన్ బ్లాక్స్, తనకున్న యాక్షన్ బ్లాక్స్ చూశాక మేబీ డైరెక్టర్ కూడా అదే చెప్పారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, విజయశాంతి గారు లేకపోతే నేను ఈ సినిమా చేసేవాని కాదు అని. ఇప్పుడు ఏం నచ్చలేదో మాట్లాడుకుందాం. ఈ సినిమాలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కంప్లీట్ గా అవుట్డేటెడ్. ఎంత అవుట్డేటెడ్ అంటే ఇదే సినిమా ఒక 10 years బ్యాక్ వచ్చినా కూడా సేమ్ ఇలానే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అవుట్డేటెడ్ అని చెప్పేంత అవుట్డేటెడ్ ఉన్నాయి. మీకు సింపుల్ గా చెప్తా వినండి. ఒక ఫైట్ మధ్యలో 2-3 సీన్లు, మళ్ళీ ఇంకొక ఫైట్ మధ్యలో 2-3 సీన్లు, మళ్ళీ ఇంకొక ఫైట్, సినిమా అంతా ఇదే. మళ్ళీ వీటన్నిటికి తోడు మధ్యలో ఒక డిస్టర్బెన్స్ లాగా ఆ సాంగ్స్ వస్తాయి. ఆ సాంగ్స్ అయితే అస్సలు బాలేవు. ప్రెసెంట్ డేస్ లో ఒక కమర్షియల్ సినిమా తీద్దాం అనుకున్న డైరెక్టర్ కి మైండ్ లో పెట్టుకోవాల్సిన ఫస్ట్ థాట్ ఏంటంటే సినిమాలో సాంగ్స్ బాగుండాలి అండ్ వాటి ప్లేస్మెంట్స్ బాగుండాలి. ఒక కమర్షియల్ సినిమాని 30-40% పుల్ చేసేది సాంగ్సే. సో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా అవుట్డేటెడ్ గా ఉన్నప్పుడు అట్లీస్ట్ సాంగ్స్ తో అయినా కొంచెం ఆ వైబ్ ఇవ్వాలి. ఈ సినిమాలో అది కూడా జరగలేదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారితో మాట్లాడుతూ, ట్రైలర్ చూస్తే కొద్దిగా ఈ మదర్ అండ్ సన్ ఎమోషన్ బాండ్, తను మదర్ కోసం పోలీస్ అవ్వడం, సంథింగ్ ఇలాంటి స్టోరీ లైన్స్ ఆల్రెడీ కొంచెం చూసినట్టు అనిపిస్తుంది, రాసేటప్పుడు అవుట్డేటెడ్ అనిపించలేదా అని అడిగాను. దానికి తనేం చెప్పాడో తెలుసా, ఈ సినిమా ఇంటెలెక్చువల్స్ కోసం కాదు, ఆడియన్స్ కోసం అని చెప్పారు. ఇదంతా మరీ రెగ్యులర్ అయిపోతుంది ఇప్పుడు. ఓటీటీ ఆడియన్స్ పోస్ట్ కోవిడ్ ఎక్కువ కన్స్యూమ్ చేయట్లేదు ఆడియన్స్ ఇవి అని చెప్పి డౌట్ రాలేదు. కమర్షియల్ సినిమా తీసేవాళ్ళు అందరినీ తెలివైన వాళ్ళు అందరూ అది కమర్షియల్ రొట్టే అంటారు. బట్ కమర్షియల్ సినిమా చూసి ఆడియన్స్ వేరు ఉంటారు కదా, తెలివైన వాళ్ళ కోసం కాదు కదా కమర్షియల్ సినిమా తీసేది, ఆడియన్స్ కోసం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా, ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కానీ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రివ్యూ ఇచ్చేవాళ్ళు అండ్ క్రిటిక్సే కొంచెం దగ్గర పాలిష్డ్ గా అండ్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వెళ్ళి కొంచెం డీసెంట్ గా చెప్తున్నారు రివ్యూ. కానీ ఆడియన్సే బాగా ఇంటెలెక్చువల్స్ అయిపోయారు. అండ్ విలన్ ట్రాక్ కూడా మనం ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాల్లో లాగానే ఉంది. అండ్ డైలాగ్స్ కూడా పెద్ద గొప్పగా ఏం లేవు. కళ్యాణ్ రామ్ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఎంత కమర్షియల్ టోన్ ఉన్నా అందులో ఏదో ఒక పాయింట్ ఉండేది. బట్ ఈ సినిమాలో ఆ పాయింట్ కూడా లేదు. ఆయన నిజంగా ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాలేదు. అంటే క్లైమాక్స్ కోసమే సినిమా అంటే సినిమా అంతా పాసిబుల్ గా ఉండి క్లైమాక్స్ ఎలివేట్ చేస్తే
ఓకే సినిమా బాగున్నట్టు. కానీ సినిమా అంత అవుట్డేటెడ్ అండ్ రొటీన్ గా ఫ్లాట్ గా ఇలా పడుకోబెట్టి ఓన్లీ క్లైమాక్స్ 20 minutes కోసమే సినిమా అంటే సినిమా చూడడానికి జనాలు థియేటర్స్ కి రారు. అంతే కదా, మీరు చెప్పండి, క్లైమాక్స్ 20 minutes కోసం మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారా? అండ్ కళ్యాణ్ రామ్ గారి పరిస్థితి ఎలా ఉందంటే అందరూ స్క్రిప్ట్ సెలక్షన్ లో ముందుకెళ్తుంటే ఆయన మాత్రం నేను వెనక్కి వెళ్తా అంటున్నారు. సో ఇప్పటికైనా ఆయన కొంచెం రియలైజ్ అయ్యి మన ఆడియన్స్ కి నచ్చే సినిమాలు తీస్తే బెటర్. అండ్ ఇందాక విజయశాంతి గారు మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగుంది, కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, కానీ బాలేని సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఇస్తారు, అలా చేయడం తప్పు, నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా అన్నారు. బాగున్నది బాలేదని బాగుందన్నది వాట్ ఇస్ దిస్? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తారే, వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నా, దయచేసి ఆపండి. ఇంకా సినిమా బాగుందా బాలేదా కొద్దిసేపు పక్కన పెడదాం. ఈ సినిమాకి మోస్ట్ ఆఫ్ ద క్రిటిక్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే బిలో యావరేజ్ టు యావరేజ్ రెస్పాన్స్. కానీ ఒక 2-3 మాత్రం ఒక చక్కటి మాస్ కమర్షియల్ డ్రామా అని, కళ్యాణ్ రామ్ మాస్ పుల్ అని మెన్షన్ చేశారు. వాళ్ళు ఎవరనేది పక్కన పెడితే వాళ్ళు అలా ఎందుకు రాశారో మనందరికీ తెలుసు. మీకు తెలీదా? అది మన క్రిటిక్స్ పరిస్థితి. మన సినిమా అయితే ఒకలాగా, అవతలోటి సినిమా అయితే ఇంకోలాగా. ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక కమర్షియల్ సినిమాగా 0 ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్తే నాకు యావరేజ్ అనిపించింది. కానీ 0 ఎక్స్పెక్టేషన్స్ తో ఒక సినిమాకి ఎంతమంది ఆడియన్స్ వెళ్తున్నారు? అసలు 0 ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాకి ఆడియన్స్ ఎందుకు వెళ్తారు? అండ్ ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే కింద కామెంట్స్ లో మీ రివ్యూ రాయండి, నేను చదువుతాను అండ్ ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. మళ్ళీ వెరీ సూన్ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.